యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీ నందు దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ నోట్బుక్తోనూ పెన్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు గత మాసంలో వలె బహుగా తక్కువగా ఉన్నారు. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. భవిష్యత్తు విషయాలు దానియేలు తెలియపరిచినవి ధ్యానిస్తున్నాము. ప్రభు, మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లు అనుగ్రహించుము. ఎపిసోడ్ సహకారులను పంపండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. దానియేలు రాజుకు బెల్షజరు కాలములో చూచినటువంటి దర్శనం, 4 మృగములను గూర్చిన దర్శనం యొక్క వివరము దేవుని యొక్క దూత అతనికి వివరించినది 15వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు వ్రాయబడింది. చదువుకుందాం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. మీరు ఈ వచనాలు మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. యాజ్ ఫర్ మీ డానియల్, మై స్పిరిట్ విత్ ఇన్ మీ వాజ్ యాంగ్షియస్ అండ్ ద విజన్స్ ఆఫ్ మై హెడ్ అలార్మ్డ్ మీ. దేహంలో మనోదుఃఖం ఏమిటంటే మనసులో అంటే ప్రాణము సోలిపోయింది. దేహం చూడండి, ఏదైనా ఒక యాంగ్జైటీ, ఆందోళన వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్స్ మారిపోతుంటాయి. ఒళ్ళు వేడైపోవటము, చల్లబడిపోవటము, కంపరం పుట్టటము, అట్లాంటిదన్నమాట ఈ అనుభవం. నా దేహములో మనోదుఃఖము కలిగిన వాడను అయితిని. మనసులో దుఃఖం శరీరముపై ప్రభావాన్ని చూపిస్తుంది. మనసులో ఉన్న దుఃఖం శరీరముపై ప్రభావాన్ని చూపిస్తుంది. మనోదుఃఖం కలిగిన వాడు శరీరంలో ఎండిపోతూ ఉంటాడు, తగ్గిపోతుంటుంది అతని దేహం. కారణం, ఇప్పటికీ చాలామంది అంటుంటారు కదా, ఆహారం వంట పట్టడం లేదండి, ఎందుకంటే వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, అందుకనే ఆహారం వంట పట్టడం లేదంటారు. అంటే శరీరం బలహీనమైపోతోంది. మనసులో ఉన్న దుఃఖము శరీరం పైన దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ దర్శనాలు కలవరం పుట్టించాయి. ఇటువంటి మృగాలు ఎక్కడ చూడం మనం. సింహానికి సాధారణంగా మనం చూస్తే ఎక్కడ రెక్కలు ఉండవు, కానీ సింహానికి 2 రెక్కలు ఉన్నాయి. అలాగే చిరుతపులికి 4 తలలు ఉండవు, 4 రెక్కలు ఉండవు, కానీ ఈ చిరుతపులికి 4 తలలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక మృగానికి 10 కొమ్ములు. చాలా విచిత్రం, 10 కొమ్ములు ఉండటం సామాన్యం కాదు. కనుక ఆ మృగం కూడా విచిత్రంగా ఉంది. ఇవన్నీ ఏమిటి అసలు? ఎక్కడ భీకరమైనటువంటి మృగాలు, భీకరమైన దృశ్యాలు, ఆహ్లాదమైనవి కాదు ఇవి, భయాన్ని కలిగించేవి, కలవరాన్ని కలిగించేవి. దేవుడు వీటిని నాకు చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడో, ఏ ప్రమాదాలు రాబోతున్నాయో. క్రూర మృగాలు చెడును సూచిస్తాయి కదా, హింసను సూచిస్తాయి. కనుక హింసాత్మకమైనటువంటి పరిస్థితులు
ఏవో కలగబోతున్నాయి, దానితో కలవరం. చూడండి, నిఘా వర్గాలు మనకు సమాచారం ఇస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వాలు రెడ్ అలర్ట్స్ ప్రకటిస్తాయి. అప్పుడు ప్రజలు ఆందోళన పడతారు కదా. ఉదాహరణకు మొన్న చెన్నైలో ఒక మహా తుఫాన్లు 2 వస్తాయని నాసా కేంద్రం వాళ్ళు 20 days బిఫోర్గా 20 రోజుల ముందుగా చెప్పారు. రాత్రి 11:30 సమయంలో నా మిత్రుడు జైకర్ రాయ్ నాతో మాట్లాడుతూ చెన్నైని అతలాకుతలం చేయటానికి 2 హరికేన్లు బయలుదేరుతున్నాయని నాసా వాళ్ళు ఇచ్చారు అంటే నేను నవ్వాను. చెన్నై బాగుంది కదా, ఏమవుతుంది? కనుక అది విన్నప్పుడు పెద్ద సీరియస్గా తీసుకోలేదు నేను. కానీ తరువాత దాని యొక్క ప్రభావాన్ని గురించి వింటున్నప్పుడు కలవరం అనిపించింది. తీరా అది మీద పడిన తర్వాత చూస్తే చెన్నైలో సిటీలో 10 feet వాటర్, వెహికల్స్ అన్నీ పాడైపోయాయట. ఎంత భయంకరంగా ఉంది. కనుక ఒక సమాచారం ఎప్పుడైతే వస్తుందో దాని తీవ్రతను అంచనాలు వేసినప్పుడు గుండె దడదడలాడుతుంది. విశాఖపట్నంలో హుదూద్ వచ్చినప్పుడు కూడా అడ్వాన్స్గా ముందుగా చెప్పారు. అది ఆ అలాం ఇచ్చినప్పుడు పెద్దగా ప్రజలు పట్టించుకోవాలి. కానీ 1 hourలో 10 లక్షల పైగా వృక్షాలను పికిలించేసి, దేవునికి స్తోత్రం, ప్రాణ నష్టం లేదనుకోండి. కనుక సమాచారం దర్శన రూపంగా వచ్చినా ఏ రూపంగా వచ్చినా కలవరాన్ని కలిగిస్తుంది. ఈ దర్శనాలు దానియేలుకు కలవరం కలిగించి దేహం అంతా కూడా అనారోగ్యత నిండేట్టుగా చేసి మనసంతా దుఃఖంతో నింపేశాయి. అప్పుడు అతని దగ్గర నిలిచి ఉన్న ఒక దగ్గరికి పోయి ఇందును గూర్చిన నిజము అంతయు నాకు చెప్పుమని అడగగా, I approached him of those who stood there and asked him the truth concerning all this. ఈ యొక్క అన్ని విషయములను గూర్చిన సత్యము నాకు తెలుపవా అని చెప్పి అడిగాడు. So he told me and made known to me the interpretation of the things. ఏమని చెబుతున్నాడంటే అతడు దాని వివరణలు, భావములు అన్నీ కూడా నాకు వివరించి చెప్పేశాడు. ఎట్లా చెప్పాడంటే, ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. బబులోను రాజు నెబుకద్నెజరు, మాదియ రాజు దర్యావేషు, పారసిక రాజు కోరెషు, ఆ తదుపరి వచ్చేటువంటి గ్రీసు సామ్రాజ్యం అలెగ్జాండర్, ఆ తదుపరి వచ్చేటువంటి రోమా సామ్రాజ్యం, వాటి యొక్క రాజులు, వాటన్నింటినీ కూడా ఇవి సూచిస్తున్నాయి. అయితే మహోన్నతుని యొక్క పరిశుద్ధులే రాజ్యాధికారము చేస్తారు. వారు యుగ యుగముల అనంతరము రాజ్యము ఏలుతూ ఉంటారు. ఎండ్ టైమ్స్లో ఈ యొక్క దర్శనము నెరవేరిన తదుపరి దేవుని యొక్క బిడ్డల రాజ్యం రాబోతోంది అని చెప్పాడు. కనుక బబులోను సామ్రాజ్యం అన్యుల సామ్రాజ్యం, మాదీయుల పర్షియన్ల సామ్రాజ్యం అన్యుల సామ్రాజ్యం, గ్రీసు సామ్రాజ్యం అన్యుల సామ్రాజ్యం, రోమన్స్ సామ్రాజ్యం అన్యుల సామ్రాజ్యం. రోమన్స్ సామ్రాజ్యం యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద నరావతారిగా ఉన్నప్పుడు ఉనికిలో ఉంది. ప్రభువు మరణం తరువాత మరలా తిరిగి ప్రభువు యొక్క ఆగమనం, 2వ ఆగమనమునకు ముందు 1 వారము అనగా 70th వీక్ 70వ వారం ప్రారంభం కావాలి. ఈ 4 రాజుల యొక్క కాలంలో 69 వారాలు ముగిసిపోతాయి. ఎందుకంటే 69వ వారము యొక్క అంతమున అధిపతి నిర్మూలమవుతాడు అన్నాడు. కనుక మర్మగర్భంగా యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందుతారు అనేది చెప్పాడు.
సో ఆ తరువాత ఉండేటువంటి చివరి వారం ఉంది చూశారు. ఈ చివరి వారము 70వ వారము అంత్యక్రీస్తు యొక్క పరిపాలన జరిగేటువంటి వారం. ఈ అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో యూదులు మోసగించబడతారు, బహుశ్రమలను వారు అనుభవిస్తారు. ఆ తర్వాత ఆయన భూమి మీదకు దిగి వచ్చి ప్రభువు సకల లోకములో ఉన్నటువంటి అన్య అధికారములన్నింటినీ చెదరగొట్టి ఆయన చేపట్టి అపవాదిని 1000 ఏండ్లు పాతాళములో పడగొట్టి భూమి మీద తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ విషయం ఇక్కడ చెబుతున్నాడు. అయితే మహోన్నతుని పరిశుద్ధులు, తెసలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వరకు రాస్తూ అన్నాడు, పరిశుద్ధులు లేస్తారు, వారు తిరిగి తీసుకొని రాబడతారు. ఆదాము మొదలు మృతి నొందినటువంటి నీతిమంతుల జాబితాలో ఉన్నవారు మరణము నుండి తిరిగి లేచినటువంటి వారే మరలా భూమి మీదకు తీసుకొని రాబడి 1000 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటుగా వారు పరిపాలన చేస్తారు. 19వ వచనం, ఇనుప దంతములను ఇత్తడి గోళ్లను గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగోరితిని. ఇనుప దంతాలు, ఇత్తడి గోళ్ళు కలిగినటువంటిది. ఇనుము వెరీ స్ట్రాంగ్, దంతాలు అంటే నలుపుటకు నములటుకు వాడతాం. దంతముల క్రింద పడితే నలి అయిపోతుంది. ఎటువంటిది పండ్ల మధ్యకు చేరినా పిప్పి అవుతుంది. కనుక ఇనపదంతాలు అన్నాడు. Then I desired to know the truth about the fourth beast, which was different from all the rest, exceedingly terrifying with its teeth of iron and claws of bronze. 19వ వచనంలో, అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తాన్ని పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అనగదొక్కుచూ ఉండిన. అప్రెషన్, అనగదొక్కుతాను. ఈ యొక్క 4వ జంతువు రోమన్ ఎంపైర్ చాలా క్రూరమైనటువంటిది. రోమన్ సామ్రాజ్యం చాలా భయంకరమైనటువంటి సామ్రాజ్యం. ప్రపంచాన్ని తన గుప్పిట గజగజలాడించినటువంటి సామ్రాజ్యం. యూదులను కూడా తన స్వాధీనానికి తీసుకుని బహుగా రక్తహింస చేసినటువంటి సామ్రాజ్యం. భక్తులను చంపినటువంటి సామ్రాజ్యం. యూదులు కప్పము గట్టువారుగా అయిపోయారు. వారికి చాలా తీవ్రమైనటువంటి విధానములు అణిచివేత కొనసాగింది రోమన్ సామ్రాజ్యంలో. ప్రత్యేకంగా యూదులను నలుగగొట్టుటలో రోమన్ సామ్రాజ్యం నిష్కర్షగా దాని యొక్క ప్రభావాన్ని చూపింది. మరియు దాని తలపైన 10 కొమ్ములు ఉన్న వాటి సంగతి ఏమిటంటే, వాటి మధ్య నుండి పెరికి 3 కొమ్ములను పడగొట్టి కన్నులను గర్వముగా మాట్లాడు నోరు గల ఆ వేరొక కొమ్ము సంగతి అనగా, దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి నేను విచారించాను. చూడండి, 10 కొమ్ములు ఏమిటి, వాటి మధ్యలో ఉన్న 3 కొమ్ములు ఏమిటి, వాటిని తొలగించి వచ్చిన ఆ చిన్న కొమ్ము ఏమిటి, దాని ప్రభావం ఏమిటి, దాని గర్వపు నోరు ఏమిటి, ఏమిటిది నాకు తెలియచేయమని నేను అడిగాను. ఆ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వచ్చుచు వారిని గెలుచున్నది ఆయను. చూడండి, ఆ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ, పరిశుద్ధులు అన్నప్పుడు జూయిష్ రైచియస్ పీపుల్, యూదులలో నీతిమంతులైన వారితో అది యుద్ధం చేస్తూ గెలుస్తూ వస్తుందని ప్రభువారు కూడా ఆయన రాకడ ముందటి సూచనలు చెబుతున్నప్పుడు, మీరు పారిపోండి, అడవులలోకి పారిపోండి అని చెప్పాడు. ఆ దినములు తక్కువ చేయబడకపోతే చాలా ప్రమాదం అని కూడా చెప్పాడు ఆయన. కనుక అంత్యకాలంలో రాబోతున్నటువంటి రాజు యూదులను అనగదొక్కుటలో దారుణమైన స్థితిలో ఉండి గెలుస్తాడన్నాడు. ఆ మహావృద్ధుడు వచ్చి
మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగున జరుగును గాని సమయము వచ్చినప్పుడు పరిశుద్ధులు రాజ్యమును ఏలుదురు అనే సంగతి నేను గ్రహించి తిని. పునరుద్ధానములో తిరిగి భూమి మీదకు వచ్చేటువంటి పరిశుద్ధులైనటువంటి వారే రాజ్యం చేస్తారు. అది తాత్కాలికమే. ఈ కొమ్ము 10 కొమ్ములలో 3 తొలగించుకొని లేచి వచ్చినప్పటికీ అది అంతం చేయబడినది అవుతుంది, అది కొనసాగలేదు. కనుక పరిశుద్ధుల మీద లేచిన ఎటువంటి బలపు అధికారములైనా అవి అణగద్రొక్కబడతాయి, తొలగించబడతాయి. ముగింపున పరిశుద్ధులదే రాజ్యం అవుతుంది తప్ప మరొకటి కాదనేది నేను గ్రహించానన్నాడు. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగూ చెప్పాడు. ఆ 4వ జంతువు లోకములో తక్కిన 3 జంతువులకు 3 రాజ్యాలకు భిన్నముగు 4వ రాజ్యాన్ని సూచిస్తోంది. అది సమస్తమును అణగదొక్కుచు పగలగొట్టుచు లోకమంతటిని భక్షించేస్తుంది. ఆ 10 కొమ్ములు ఏమిటనగా ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచిస్తూ ఉన్నాయి. 10 కొమ్ములు 10 రాజులను సూచిస్తున్నాయి. దశరాజ్య కూటమి అన్నారు. మనకు నవరాజ్య కూటమి ఇప్పటికీ అమలులోకి వచ్చే ఉంది కనుక దాని నుంచి దశరాజ్య కూటమి వచ్చినప్పుడు వాటిల్లో నుండి 3 కొమ్ములను తొలగించి క్రీస్తు విరోధి అనేటువంటి అధికారి ఒకడు లేవబోతున్నాడు అనేది భవిష్యత్ ప్రవచనం. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నముగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోస్తాడు. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుతూ మహోన్నతుని భక్తులను నలగగొడతాడు. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ పూనుకుంటాడు. వారు ఒక కాలములు అర్ధకాలములు అతని వశమున ఉంచబడతారు. అర్థమవుతుందా? ఆ కొమ్ము అంత్యక్రీస్తును సూచిస్తోంది. నేను పదే చెబుతున్నాను, క్రీస్తు విరోధి యాంటై క్రైస్ట్ 7 ఏండ్లు పరిపాలన చేస్తాడు. వరల్డ్ పవర్, ప్రపంచ నియంత అవుతాడు ఇతడు. దశరాజ్య కూటమి ఏర్పడిన తరువాత సింగిల్ కరెన్సీ ఏర్పడుతుంది. ప్రపంచమంతా ఒకే కరెన్సీ తీసుకొస్తాడని చెబుతారు. అలాగే ప్రపంచం అంతటినీ కూడా ఒక కాన్స్టిట్యూషన్ కిందకు తేవటానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పటికీ అట్లాంటి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కొన్ని విషయాలు సక్సెస్ అవుతూనే ఉన్నాయి. వాటిల్లోనే 666 ముద్ర ఇంప్లికేషన్లోనికి తీసుకొని రాబోడుతుంది అనేది ప్రకటన గ్రంథం చెబుతోంది. 7 సంవత్సరాలు ఇతడు పరిపాలన చేస్తాడు. ఈ 7 ఏళ్ల యొక్క ప్రారంభంలో శాంతి ఒప్పందంతో యూదులను మోసపుచ్చిన వాడై వారు కూడా అతనికి లోబడేటట్టుగా చేసుకుంటాడు. అతడు ఫేక్ రిజరెక్షన్ ద్వారా తాను మెస్సియానని నమ్మించే యత్నం చేస్తాడు. ఆ సందర్భంలో దేవాలయములో అపవిత్రమైనది కూర్చుండబెట్టినప్పుడు యూదులు గ్రహిస్తారు. 7 ఏండ్లలో మొదటి 3.5 సంవత్సరాలు యూదులను నమ్మిస్తూ వెళతాడు. అతని ప్రవర్తనకు అతని మాటలకు పొంతనుండదు. యూదులు డైలమాలో ఉంటారు, ఏమిటి ఇట్లా చేస్తున్నాడు అని. పూర్తిగా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది దేవాలయములు అపవిత్రమైనది కూర్చుండబెట్టినప్పుడు. అట్లాంటి కన్ఫర్మేషన్ రావటానికి 7 ఏండ్ల చివరి కాలంలో 70వ వారపు చివరి కాలంలో అనగా 7 ఏండ్ల మహాశ్రమ కాలంలో అనగా సంఘం ఆకాశ మధ్యమాన ప్రభువుతో పెండ్లి విందులో పాల్గొన్న సమయాన 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల వ్యవధి పరిశుద్ధులైనటువంటి యూదులు అతని వశాన ఉంటారు. ఆ తరువాత సెకండ్ 3.5 years వాళ్ళు ప్రపంచంలో చెదిరిపోతారు. వారిని విపరీతమైన హింసకు గురి చేయటానికి క్రీస్తు విరోధి ప్రయత్నం ప్రారంభిస్తాడు. అందుకే అన్నాడు కాలములు అర్ధకాలములు. కాలము అంటే 1 year, కాలములు అంటే 2 years, 1 + 2 3 years, అర్ధకాలము అంటే 6 నెలలు, ½ year. ఫస్ట్ 3.5 years యాంటై క్రైస్ట్ పరిపాలనలో యూదులు అతని వశాన ఉంచబడతారు. ఆ తర్వాత వాళ్ళు అతనికి తిరుగుబడి తొలగిపోతారు. అతని అధికారం నశింపచేయుటకు నిర్మూలన చేయుటకు తీర్పు విధించబడును గనుక అది కొట్టివేయబడును.
7 ఏళ్ళు అయిన తర్వాత దేవుడు ప్రభువు దాన్ని కొట్టేస్తాడు. ఎలా కొట్టేస్తాడు? ఆకాశము అంతటి క్రింద ఉన్న రాజ్యాన్ని, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందుతుంది. ఆయన రాజ్యం నిత్యం నిలుస్తుంది. అధికారులందరూ దానికి దాసులై విధేయులవుతారు. ఇంతటితో సంగతి సమాప్తమాయెను అని చెప్పాను. సంగతి సమాప్తమాయెను. 7 ఏళ్ల శ్రమల కాలం భూమి మీద ముగుస్తోంది. ఆకాశ మధ్యమంలో 7 ఏళ్ల పెండ్లి విందు ముగుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు రావటానికి ముందు 7 సంవత్సరాలప్పుడు ఆయన ఆకాశ మధ్యమానికి వచ్చి సంఘాన్ని అక్కడికి తీసుకుని వెళతారు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధం చేసి ఆకాశ మధ్యమానికి కొనిపోబడేటట్లుగా చేస్తాడు. ఇది వాస్తవం. అదే 7 ఏండ్లు భూమి మీద యూదులు క్రీస్తు విరోధి యొక్క అబద్ధపు మాటలను నమ్మి మోసపోయి అతనితో ఒప్పందానికి వచ్చి మొదటి 3.5 సంవత్సరాల్లో మోసగించబడి రెండవ 3.5 సంవత్సరాల్లో విపరీతమైన శ్రమలను అనుభవిస్తారు. అయితే యేసు ఈ లోకములోనికి ఆయన తిరిగి రెండవ రాకడలో అడుగుపెట్టినప్పుడు, ఆకాశ మేఘారూఢుడై ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ యొక్క క్రీస్తు విరోధిని ఆయన సంహరిస్తాడు. అపవాది ఆ క్రీస్తు విరోధికి ప్రేరేపితమైన దురాత్మ వాణ్ణి 1000 ఏండ్లు పాతాళములో ప్రభువు బంధిస్తాడు. భూమి మీద ఆయన పైన తిరుగుబాటు చేసిన వారందరినీ నశింపజేస్తాడు. తన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇది ఇక్కడ చెబుతున్నాడు. అలాగే మిల్లీనియం టెంపుల్ను ఎహెస్కేలు గ్రంథంలో మనం చాలా వివరంగా ధ్యానం చేశాం. ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏ విధంగా యెరూషలేము యొక్క సామ్రాజ్యపు పరిధిని ఆయన నియమం చేస్తాడో అందులో మనం చదివాం. కనుక ప్రభువు తిరిగి భూమి మీద అడుగుపెట్టేప్పటి వరకు ఈ 4 రాజ్యాలు మరియు చివరిగా లేచేటువంటి ఆ కొమ్ముగా చెప్పబడిన క్రీస్తు విరోధిని గురించిన విషయాలు సమాప్తమవుతాయి అని చెబుతున్నాడు. దానియేలును నేను విని మనసునందు అధికమైన కలత గలవాడనైతిని, అందుచేత నా ముఖము వికారము ఆయను. అయితే ఆ సంగతి నా మనసులో నేను ఉంచుకొంటిని. చూడండి, ఈ విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక భక్తుడిగా తన జనాంగానికి, రక్త సంబంధికులకు కలుగబోయేటువంటి ప్రమాదాన్ని తలుచుకున్నప్పుడు అతడు కలవరం చెందుతున్నాడు. సహోదరుడా, సహోదరి, నేను ఎప్పుడూ చెబుతుంటాను, భవిష్యత్తు ఎవడు తెలుసుకోవాలని ప్రయత్నించినా వాడికి మిగిలేదు దుఃఖమే. అధికమైన విశేషాలను అనవసరంగా ఆలోచించేవాడికి కూడా దుఃఖమే కలుగుతుంది. దానియేలుకు బయలుపడినటువంటి ఈ దర్శన భావాలు గ్రహించిన తర్వాత అతనికి ఆందోళన పెరిగింది, కలత అధికమైపోయింది, ముఖం వికారమైపోయింది, సంతోషం అతను విడిచిపోయింది. అంతే కదా, రాబోతున్న తరం నష్టపోతామని, ఆ పైన రానున్న తరాలు భ్రష్టత్వంలోకి వెళతాయని, రానున్న తరాలు దౌర్భాగ్యతలో జీవిస్తాయని విన్నప్పుడు వారు ఉనికిలోకి రాకపూర్వమే ఏ తండ్రి అయినా కలవరపడతాడు. ఆ విధంగా ఇక్కడ దానియేలు ఒక భక్తుడిగా తన జనాంగానికి కలగబోయేటువంటి రక్తహింసను జ్ఞాపకం చేసుకుని అతడు ఆవేదన చెందుతూ ఉన్నాడు. 7వ అధ్యాయం మనం ముగించుకున్నాము. 7వ అధ్యాయం అంతా కూడా మనం గ్రహిస్తున్నప్పుడు 3 ప్రధాన భాగములు ఇందులో మనకు చెప్పబడుతూ వచ్చాయి. మొదటి 8 వచనాలలోనూ 4 జంతువులను గూర్చిన వివరాలు, 11 నుండి 14 వచనాల వరకు దేవుని రాజ్యమును గూర్చినటువంటి వివరాలు, 15వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ 4 మృగముల యొక్క సంపూర్ణ వివరణ, 4 రాజులు, వారి యొక్క ఆధ్వర్యములో వచ్చేటువంటి రాజ్యాలు యూదులను ఏ విధంగా అంతం చేయటానికి, అణిచివేయటానికి ప్రయత్నం చేస్తాయో, క్రూరత్వం చూపుతాయో చాలా తేటగా చెప్పాడు. ఇక 8వ అధ్యాయంలోనికి వెళ్ళేటప్పటికీ 8వ అధ్యాయంలో ఒక మేకపోతు కాళ్ళు నేల మోపకుండా భూమి అంతా పరిగెత్తుతూ ఉన్నటువంటిది కనిపిస్తుంది. దానిని గురించిన వివరాలు
నేను రేపటి దినాన జ్ఞాపకం చేస్తాను. ఒక పొట్టేలు మేకపోతు ఈ రెండింటి యొక్క ప్రత్యేకమైన విరోధం, వాటి యొక్క యుద్ధం, భీకరమైన పోరాటం ఏ విధంగా సంభవిస్తుందో రేపటి దినం మనం చూద్దాం. దయచేసి ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. నేటి వాక్య ధ్యానం ఇక్కడ నేను ముగిస్తూ ఉన్నాను. ఎపిసోడ్ సహకారులు మనకు కావాలి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. ఒక అనౌన్స్మెంట్ ప్రభువు పేరిట మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యేసే పరిష్కారం ప్రారంభించి 15వ సంవత్సరం. దేవుని మహాకృప. బైబిల్ గ్రంథాన్ని ఇప్పటికీ 2 పర్యాయాలు పూర్తి చేసుకుని 3వ పర్యాయం మనం దానియేలు గ్రంథంలో ఉన్నాం. ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది ప్రకటన గ్రంథం చేరటానికి. కనుక ఈ యొక్క పరిచర్య కేవలం స్థానికుల యొక్క సహాయంతో జరుగుతుంది. ఏ విధమైన విదేశీ సహాయం ఈ పరిచర్యకు లేదు. ఇప్పటి వరకు యేసే పరిష్కారానికి బిగ్ ఆఫీస్కు ఏ విధమైనటువంటి ఎక్స్టర్నల్ హెల్ప్ లేదు. కనుక మీరు ప్రార్థించి ప్రభువు ప్రేరేపిస్తే ఎపిసోడ్ సహకారులుగా రావాలని నేను మనవి చేస్తున్నాను. 2వ మనవి, భారత మిషన్ పొలములు అనే పరిచర్య ద్వారా 29 రాష్ట్రాలు మన దేశంలో ఉన్నాయి. 7 కేంద్ర పాలితాలు ఉన్నాయి. 36 ఈ రాష్ట్రాలలో 36 మిషన్ ఫీల్డ్స్ ఏర్పాటు చేసి 100 భాషల్లో 100 మిషనరీలతో సువార్త ప్రకటన చేయించటానికి ప్రయత్నం చేస్తున్నాను. కనుక ఈ ప్రయత్నంలో భూరి విరాళము ఇవ్వగలిగిన వారు, నెలకు 1000 రూపాయలు ఇవ్వగలిగిన వారిని ఆహ్వానిస్తున్నాం. 25 మందిని కలిపి ఒక రాష్ట్రానికి కేటాయిస్తాం. జమ్మూ కాశ్మీర్లో 1,25,00,000 ప్రజలకు 20,000 మంది కంటే తక్కువ క్రైస్తవులు అన్నారు. 1000 మందికి ఒక క్రైస్తవుడు కూడా లేని స్థితి జమ్మూ కాశ్మీర్లో ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ కెనడీ డేవిడ్ రాజన్ బిగ్ డయాసిస్ మిషనరీగా ఇప్పుడు పనిచేస్తున్నాడు. కనుక ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటానికి, సువార్థీకరణ చేయటానికి 25 మంది నెలకు 1000 రూపాయలు ఇచ్చేవారు ఉన్నట్టయితే ఆ మిషన్ ఫీల్డ్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ప్రతి రాష్ట్రంలో మన దేశంలో మిషన్స్ ఏర్పాటు చేస్తున్నాం. కనుక ఆసక్తి కలిగిన వారు నన్ను సంప్రదించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము వింటున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నా. మిషన్ పార్ట్నర్స్గా 1000 రూపీస్ ఇవ్వగలిగిన వారినే మేము స్వీకరిస్తున్నాం ప్రభు. అట్టి వారిని త్యాగపూరితమైన కుటుంబాలను భారతదేశంలో నశిస్తున్న ఆత్మల రక్షణార్థం ముందుకు తీసుకుని రండి. మీ కృప చూపండి. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.